ఈ వీడియోలో మనం ఫ్రిడెల్ క్రాఫ్ట్ అసైలేషన్ గురించి నేర్చుకుందాం. ఫ్రిడెల్ క్రాఫ్ట్ ఎసైలేషన్ అంటే ఎసైల్ గ్రూప్ని బెంజిన్ రింగ్ పైన ఇంట్రొడ్యూస్ చేయడం. బెంజిన్ రింగ్ పైన ఎసైల్ గ్రూప్ అంటే ఏంటి మరి? RCO గ్రూప్ ఇస్ కాల్డ్ ఎసైల్ గ్రూప్. ఆర్ అంటే మనకు తెలుసు, ఆర్ అంటే ఏంటి? ఆల్కైల్ గ్రూప్. అంటే ఆర్ ప్లేస్లో CH3ని కానీ C2H5 మిథైల్, ఇథైల్, ప్రొఫైల్ ఎనీ ఆల్కైల్ గ్రూప్ని మనం ఆర్ ప్లేస్లో రాయొచ్చు. RCO గ్రూప్ని ఏమంటారు? ఎసైల్ గ్రూప్ అంటారు. ఇక్కడ RCOX అంటే హాలోజన్. RCOXని మనం ఎసైల్ హాలైడ్ అంటారు. సో ఇక్కడ బెంజిన్ని ఎసైల్ హాలైడ్, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం. RCOXని ఏమంటాం? ఎసైల్ హాలైడ్. మరి ఆర్ ప్లేస్లో ఇక్కడ ఏం తీసుకున్నాం? CH3 మిథైల్ గ్రూప్ని తీసుకున్నాం. ఎక్స్ ప్లేస్లో క్లోరిన్ని తీసుకున్నాం. ఎసైల్ హాలైడ్ ఇది ఒక ఎగ్జాంపుల్. ఎసైల్ హాలైడ్కి ఒక ఎగ్జాంపుల్. దీన్ని మనం ఎసిటైల్ క్లోరైడ్ అంటారు. సో బెంజిన్ వెన్ రియాక్ట్స్ విత్ ఎసిటైల్ క్లోరైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ యాన్హైడ్రస్ AlCl3. యాన్హైడ్రస్ ఫ్రిడెల్ క్రాఫ్ట్ రియాక్షన్లో ఖచ్చితంగా యాన్హైడ్రస్ AlCl3 ఉంటుంది. యాన్హైడ్రస్ AlCl3 సమక్షంలో బెంజిన్ అనేది ఎసిటైల్ క్లోరైడ్తో రియాక్ట్ అయినప్పుడు ఏమొచ్చింది? ఎసిటోఫినోన్ ఈస్ ఫార్మ్డ్. ఎలా వచ్చింది? ఇక్కడ బెంజిన్ రింగ్ పైన ఇక్కడ అన్ని 6 C6H6 అంటే ఒక్కొక్క కార్బన్ ఉంటుంది, ఇక్కడ ఒక H కూడా ఉంటుంది. ఈ H అనేది Clతో కలిసి HClగా మారిపోతుంది. మరి ఆ H ప్లేస్ అనేది ఖాళీ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో COCH3 వస్తుంది. COCH3 అప్పుడు మనకి ఎసిటోఫినోన్ వస్తుంది. COCH3 అంటే ఏంటి? R కదా, ఇక్కడ R ప్లేస్లో CH3 వచ్చింది. COCH3 అంటే RCO. ఈ RCO గ్రూప్ని ఏమంటారు? ఎసైల్ గ్రూప్ అంటారు. ఆ విధంగా బెంజిన్ రింగ్ పైన ఎసైల్ గ్రూప్ని సబ్స్టిట్యూట్ చేయడాన్ని ఫ్రిడెల్ క్రాఫ్ట్ ఎసైలేషన్ అంటారు. వెన్ బెంజిన్ ఈస్ ట్రీటెడ్ విత్ ఎసైల్ హాలైడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ యాన్హైడ్రస్ AlCl3 ఏమొస్తుంది? ఎసైల్ బెంజిన్. ఇది ఎగ్జాంపుల్. ఎసైల్ బెంజిన్కి ఒక ఎగ్జాంపుల్. ఎసైల్కి బదులు ఇక్కడ మనం CH3 తీసుకున్నప్పుడు దాన్ని ఏమంటున్నాం? ఎసిటోఫినోన్ వస్తుంది. వెన్ బెంజిన్ రియాక్ట్స్ విత్ ఎసిటైల్ క్లోరైడ్ ఇన్ presence of anhydrous AlCl3 to form acetophenone. This reaction is called Friedel-Crafts acylation.